తెలంగాణ పీసీసీ మార్పు ఉంటుందా ఉండదా? ఉంటే కొత్త పీసీసీ చీఫ్ ఎవరు? స్క్రీన్ మీద మాత్రం డజన్ మంది లీడర్ల పేర్లు స్క్రోల్ అవుతూ కనిపిస్తున్నాయి. అయితే అధిష్టానం నుంచి ఎలాంటి క్లూ రాకపోవడంతో ఈ డజన్ మంది నరాలు కట్టయిపోతున్నాయి. ఒకవైపు శ్రావణ మాసం నడుస్తోంది, మంచి ముహూర్తాలుండే కాలం ఇది. అందుకే ఈ దఫాలోనే పీసీసీ చీఫ్ పదవి తేల్చేయండి అని పట్టుబడుతున్నారు చాలా మంది. ఇదిలా ఉంటే పీసీసీ అధ్యక్ష రేసులోకి కొత్త పేర్లు వచ్చాయి. ఇంతకీ ఎవరు వారు? కాంగ్రెస్ లో అందరూ హేమహేమీలే. మరి పీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కేది? సీఎం చెప్పిన వారికే ఇస్తారా? సామాజిక న్యాయం పాటిస్తారా? తెలంగాణ కాంగ్రెస్ ను నడిపించే నాయకుడు ఎవరు? అధిష్టానం సైతం తేల్చలేకపోతున్న అంతర్గత సమస్య ఇది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ వస్తారని అనుకున్నారు అంతా. పోనీ పీసీసీ చీఫ్ మార్పు ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. బట్ ఎటూ తేల్చడం లేదు. కాంగ్రెస్ లో ఇలాంటి పరిస్థితే ఉండదు. అసలు అనుకున్నారంటే అయిపోతుందంతే. 2 గ్రూపులే ఉండని, 4 గ్రూపులే ఉండని అధిష్టానం తన నిర్ణయం ప్రకటించేస్తుంది. ఒక్కోసారి పీసీసీ అధ్యక్షుడు అయ్యేదాకా చాలా మందికి తెలియదు కూడా. కానీ ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటోంది. అయితే పీసీసీ చీఫ్ విషయంలో 2 శిబిరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికే పీసీసీ ఇవ్వాలని కొందరు, ఇతర నాయకులు సూచించిన వారికే ఇవ్వాలని మరికొందరు. సీఎం రేవంత్ రెడ్డి అయితే పీసీసీ చీఫ్ ఎంపిక తన చేతుల్లో లేదని, అంత అధిష్టానానికి వదిలేశానని ఎప్పుడో చెప్పేశారు. మరి ఇతర నాయకులు ఎవరి పేరునైనా సూచించారా? సీఎల్పీ పీసీసీ చీఫ్ పదవి ఈ 2 రైలుకు పట్టాల్లాంటివి. ఇద్దరు సమన్వయంతో ముందుకు వెళ్తేనే బండి నడుస్తుంది. ఒకరటు మరొకరిటు ఉంటే పార్టీ పట్టాలు తప్పుతుంది. ప్రభుత్వం కూడా సజావుగా సాగదు. అందుకే జనరల్ గా ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండే వ్యక్తినే పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారు. అలా ఉంటేనే ప్రభుత్వం, పార్టీ ఒక్కటిగా ముందుకు వెళ్తాయి. అందుకే మంత్రి సీతక్కను పీసీసీ చీఫ్ ను చేస్తారని ఆ మధ్య వినిపించింది. కానీ ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న పేరు మంత్రి శ్రీధర్ బాబు. అయితే మంత్రి శ్రీధర్ బాబుకి చెక్ పెట్టడం కోసమే కొందరు నాయకుల పేర్లు వరుసగా తెరపైకి వస్తున్నాయా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పీసీసీ చీఫ్ పదవికి చాలా మంది పోటీ పడుతున్నారు. తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. సమీకరణాలు, సామాజిక వర్గాలంటూ ఒత్తిడి పెరుగుతుండటంతో అధిష్టానం శ్రీధర్ బాబు వైపు మొగ్గు చూపుతోందన్న టాక్ నడుస్తోంది. శ్రీధర్ బాబుకు పీసీసీ ఇస్తే అటు పార్టీని, మంత్రిగా ఇటు ప్రభుత్వాన్ని కూడా నెగ్గుకు రాగలరనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు చెబుతున్నారు. విదేశీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట వెళ్లింది కూడా మంత్రి శ్రీధర్ బాబునే. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని భావిస్తున్న అధిష్టానం శ్రీధర్ బాబు పేరును సీరియస్ గా పరిశీలిస్తోందనే చెప్పుకుంటున్నారు. పైగా పదవులు, సామాజిక వర్గాల విషయంలో ఉత్తర తెలంగాణకు న్యాయం చేసినట్టు అవుతుందని అధిష్టానం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణ కావడంతో శ్రీధర్ బాబుకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే ఉత్తర తెలంగాణకు న్యాయం చేసినట్టు అవుతుందనేది ఓ ఆలోచన. అలాగని ఎవరూ ఆశలు వదులుకోవడం లేదు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా పీసీసీ రేసులో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి కూడా అదే సామాజిక వర్గం కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల నుంచి నిరసనలు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు. కమ్యూనిటీ యాంగిల్లో ఆలోచిస్తే మధు యాష్కి పేరు బలంగా వినిపిస్తోంది. పైగా రాహుల్ గాంధీతో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డితో మొదట్లో సఖ్యతతోనే ఉన్న మధు యాష్కి గౌడ్ తర్వాత కాస్త దూరం జరిగారని పొలిటికల్ సర్కిల్లో చెప్పుకుంటున్నారు. ఇక మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షట్కార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సురేష్ షట్కార్ జహీరాబాద్ ఎంపీగా ఉండగా మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వీరిలో మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య రిలేషన్స్ బాగున్నాయి. ఈసారి ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు తెరపైకొచ్చాయి. ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయిస్తే తనకు అవకాశం కల్పించాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఏకంగా ఢిల్లీ పెద్దల దగ్గర పట్టుబడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మంచిదని కొందరు మంత్రులు కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టాల్సిన టైం వచ్చేసింది. పాలనను, పార్టీని ఏకకాలంలో చూసుకోవడం కుదరదు. పైగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సి ఉంది. ఆ సమయంలో పాలనను పక్కన పెట్టి మళ్లీ పార్టీ వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది. అసలే రేవంత్ సర్కార్పై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. సో పీసీసీ పదవి నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తేనే బెటర్ అనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి మదిలో ఏముందో తెలియదు గానీ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించగలనని సీఎం రేవంత్ గట్టిగా నమ్ముతున్నారని దగ్గర వాళ్ళు చెబుతున్నారు. ఇదే నిజమైతే గనక కొత్తగా పీసీసీ చీఫ్ ను తీసుకువచ్చి గొడవలు సృష్టించడం కంటే ఉన్నది ఉన్నట్టు కొనసాగిస్తేనే మంచిదనే అభిప్రాయంలో అధిష్టానం ఉండొచ్చు.